ఈరోజు వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిని అక్రమంగా అంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వం చేసే అక్రమాలు కావచ్చు, లేకపోతే దోపిడీలు కావచ్చు, అందులో భాగంగా ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో అందులో భాగంగానే మళ్ళీ ముఖ్యంగా ఎప్పుడో సుమారు సంవత్సరం చిల్లర కిందట ఒక చిన్న డిబేట్లో జరిగిన డిస్కషన్ సంబంధించి ఈరోజు ఆదివారం రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న టైంలో తెలంగాణ నుంచి పోలీసులు పంపించి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా, అంటే మనకందరూ తెలిసిందే ఏ కేసు ఏదైనా ఫైల్ చేస్తే ఫస్ట్ నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన అరెస్ట్ చేయడం కానీ లేకపోతే తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. కానీ ఏ నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో తెలంగాణ నుంచి వచ్చినాము, మీ పైన కేసు ఉందని చెప్పి అక్రమంగా దారుణంగా హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా సూటిగా ఇట్లా కుటుంబ ప్రభుత్వాన్ని కానీ ఇట్లా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ జాతిపిత అని చెప్పే కేసీఆర్ గారి గురించి ఎంత మాట్లాడుతున్నారో మీకు అందరికీ తెలిసింది. అదేవిధంగా కేటీఆర్ గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నారో కూడా మీకు అందరికీ తెలిసింది. ఈ రకంగా చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళని కానీ నాయకులు కానీ మన లీడర్ని కానీ ఎలా మాట్లాడుతున్నారో కూడా మీకు అందరికీ తెలిసింది. అంటే ఈ రకంగా మీరు ఏమైనా మాట్లాడచ్చు, డిస్కషన్లో ఏదన్నా ఒక టాపిక్ వస్తే అక్రమంగా అరెస్ట్ చేసి ఇట్లా తరలిస్తారనేసి మేము ఎప్పుడు చూసిన దాఖలా లేదు. అందులో భాగంగా మళ్ళీ ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక కేసీఆర్ గారిని ఎట్లా మాట్లాడుతున్నారో ఇందాక మనం అందరం కూడా అట్లా చేస్తే వాళ్ళపైన ఇటు కుటుంబ ప్రభుత్వాన్ని కానీ ఇట్లా కాంగ్రెస్ పైన కానీ ఎన్ని కేసులు పెట్టాలనేసి ఈరోజు సూటిగా రెండు రాష్ట్ర ప్రజలను అడగడం జరుగుతుంది, తెలియడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ అంటే అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే, ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే రెండు రాష్ట్రాల్లో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 5 కోట్ల కేసులు అంటే 10 కోట్ల కేసులు పెట్టి మిమ్మల్ని అందరినీ లోపల పెట్టాల్సి, అంటే అంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా దొంగ కేసులు ముఖ్యంగా బీసీల పైన ఇట్లా దొంగ కేసులు ఎన్ని పెట్టినా, బీసీలను ఎదుగుతున్నారో వాళ్ళ గొంతు అణచాలని ఇట్లా దొంగ కేసులు ఎన్ని పెట్టినా ఈ బీసీలు ఎప్పుడు భయపడరు, మీతో పోరాడుతూనే ఉంటాం. ముఖ్యంగా నా తమ్ముడు లాంటి నాగార్జున యాదవ్కు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీఎల్ ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామనేసి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనేసి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము అదర్ సోర్సెస్ ద్వారా ఆ ఎఫ్ఐఆర్ కాపీని తెప్పించుకున్నాం. నేను కడప జిల్లాలో ఉన్నప్పుడు నాకు తెలిసింది. హుటాహుటిగా సుమారు 4 గంటలు బయలుదేరి ఇక్కడికి బేగం బజార్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి సుమారు 2 గంటలైనా ఇక్కడ పోలీసు వారు స్పందించడం లేదు. అట్లా అని చెప్పి ఫోన్ చేస్తే కూడా స్పందించలేదు. ఎక్కడ తీసుకెళ్లినారో ఎక్కడ విచారణ చేస్తానన్నది కూడా ఏమీ తెలియని పక్షంలో ఈరోజు మేము పోలీస్ స్టేషన్ బయట కాపలా కాస్తూ నాగార్జున కోసం వెయిట్ చేయడం జరుగుతుంది.